హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు టీటీటీ. సో ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నామో వాటికి సంబంధించి కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలన్న దాని గురించి మనం ఈ సెషన్లో చూద్దాం. ఓకేనా? సో దానికంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే నేర్చుకున్నామో వాటిని ఒకసారి రీక్యాప్ అనేది చేద్దాం. సో ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏమనుకున్నామండి? సో ఏవైనా రెండు వాల్యూస్ని కంపేర్ చేసినప్పుడు సో అది ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ట్రూ అని, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అనేది అవుట్పుట్ మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో అందులో ఎటువంటి డిఫరెంట్ రిలేషన్ ఆపరేటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో లెస్ దెన్ అని, గ్రేటర్ దెన్ అని, డబల్ ఈక్వల్ టు అని, లెస్ దెన్ ఈక్వల్ టు అని, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని, నాట్ ఈక్వల్ టు అని మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో వాటికి సంబంధించి కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటండి, చెక్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో ఏ అనేది బి కంటే గ్రేటర్ దెన్ పెద్దది అని మనకి చెక్ చేయమని చెప్తున్నారు. సో మనం ఏ ఈక్వల్స్ టు 5 అండి. ఓకేనా? సో ఏ ఈక్వల్స్ టు 5 అండ్ బి ఈక్వల్స్ టు 6. సో ప్రింట్ అడిగినప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అంటే అనేది ఒకసారి చూద్దాం. ఏ అనేది గ్రేటర్ దెన్ బి. సో ఓకేనా? సో ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అనేప్పుడు ఫాల్స్. సో 5 అనేది 6 కంటే చిన్నది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చెక్ ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై. సో ఎక్స్ అనేది వై కంటే చిన్నది అంటున్నారు. సో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు, ఒకసారి వాల్యూస్ చూద్దాం. ఎక్స్ 4, వై 2. సో ఎక్స్ ఈక్వల్స్ టు 4 అండ్ వై ఈక్వల్స్ టు 2. సో ఏదైతే ఎక్స్ వై వాల్యూస్ ఉన్నాయో సో వాటిని ఎక్స్ అనేది, ఓకేనా, ఎక్స్ అనేది లెస్ దెన్ వై అంటున్నారు. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫాల్స్. సో వై అనేది ఎక్స్ కంటే చిన్నది, ఎక్స్ అనేది వై కంటే చిన్నది కాదు. సో మనకి ఫాల్స్ ని అవుట్పుట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వెరిఫై ఇఫ్ num1 ఈజ్ ఈక్వల్ టు num2. సో num1 అనేది num2కి ఈక్వల్ కాదా అని చెక్ చేశారు. num1 అనేది 7, num2 అనేది 8. సో num1 అనేది 7, ఓకేనా, num2 అనేది 8. సో ఇక్కడ ఏం చెక్ చేయమని చెప్పారు మనకి, వెరిఫై ఇఫ్ num1 ఈజ్ ఈక్వల్ టు num2. num1 అనేది num2కి ఈక్వల్ కాదా అని చెక్ చేయమన్నారు. సో మనం ప్రింట్ ఆఫ్ num1 అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అంది ఎప్పుడైతే మనం కంపేర్ చేయాలి అన్నప్పుడు డబల్ ఈక్వల్స్ అనేది యూస్ చేయాలి, ఈక్వల్ టు చెక్ చేయాలి అన్నప్పుడు num2. సో ఈ రెండు ఈక్వల్ కాదు కదండి మనకి. సో ఫాల్స్ అనేది ప్రింట్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, డిటర్మైన్ ఇఫ్ ఏజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ ఏజ్. సో ఏజ్ అనేది 30, ఎక్స్పెక్టెడ్ ఏజ్ అనేది 25. సో నాట్ ఈక్వల్ టు ఉన్నారు కాబట్టి ఇది మనకి ట్రూ అనేది అవుట్పుటే వస్తుందండి. సో ఎందుకంటే ఇది నాట్ ఈక్వల్ టు కాబట్టి. ఓకేనా? సో అది కూడా చెక్ చేసి చూద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు 30 అండ్ ఎక్స్పెక్టెడ్ ఏజ్ కదా, ఎక్స్పెక్టెడ్ ఏజ్ అనేది మనకి 25. సో మనం ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ ఏజ్ అనేది ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి, సో మనకి నాట్ ఈక్వల్ డే ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి అవుట్పుట్లో ప్రింట్ అనేది ట్రూ అనేది ప్రింట్ అవడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, డిటర్మైన్ ఇఫ్ ఏజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ ఏజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, చెక్ ఇఫ్ హైట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం హైట్. సో హైట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం హైట్ అన్నారు. సో ఇది చూడండి 170 హైట్, మినిమం హైట్ 180. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే చూడండి 180 కంటే ఈక్వల్ కానీ పెద్దది కానీ ఉందా అన్నారు. సో లేదు కాబట్టి మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి అది కూడా చెక్ చేసి చూద్దాం. సో హైట్ అనేది మనకి 170 ఇచ్చారండి అండ్ మినిమం హైట్ అనేది సో 180 ఇచ్చారు. సో ఏం చెక్ చేయమన్నారు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెక్ చేయమన్నారు. సో ప్రింట్ ఆఫ్ ఏదైతే హైట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసామో అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం హైట్ అన్నారు. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఎందుకంటే ఇది 180 కంటే పెద్దది కాదు అండ్ ఈక్వల్ కూడా కాదు కాబట్టి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి, ప్లీజ్ వెరిఫై ఇఫ్ స్కోర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పాసింగ్ స్కోర్. సో
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పాసింగ్ స్కోర్ కాబట్టి ఇది లెస్ దెన్ లేకుండా ఈక్వల్ టు కండిషన్ని సాటిస్ఫై చేసింది, ఇది ఈక్వల్ టు కండిషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి. స్కోర్ అనేది 85, ఓకేనా. నెక్స్ట్ పాసింగ్ స్కోర్ అనేది కూడా 85. సో ఎప్పుడైతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెక్ చేసినప్పుడు మనం సో ప్రింట్ ఆఫ్ స్కోర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి పాసింగ్ స్కోర్ కాబట్టి సో చూడండి 85 అనేది ఈ 85 కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది చెక్ చేయాలి. సో లెస్ దెన్ లేకున్నా కూడా ఈక్వల్ టు మనకి సాటిస్ఫై చేసింది కాబట్టి ట్రూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్. చెక్ ఇఫ్ డిస్టెన్స్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్ 2. డిస్టెన్స్ 1 అనేది డిస్టెన్స్ 2 కంటే గ్రేటర్ దెన్ అన్నారు. సో ఇక్కడ ఈక్వల్ టు ఇవ్వలేదండి, ఓన్లీ గ్రేటర్ దెన్ అన్నారు. కానీ ఇక్కడ ఈక్వల్ కదండి మనకి. సో అవుట్పుట్లో ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఒకసారి మనం చూద్దాం. సో డిస్టెన్స్ 1 అనేది 90 ఉంది, ఓకేనా. సేమ్ మళ్ళీ డిస్టెన్స్ ఏదైతే 2 ఉందో అది కూడా 90 ఉంది. సో మనం ఎప్పుడైతే ప్రింట్ అడిగినప్పుడు సో ఏం చెక్ చేయమన్నారు మన వాళ్ళు, డిస్టెన్స్ 1 అనేది డిస్టెన్స్ 1 చెక్ ఇఫ్ డిస్టెన్స్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్, గ్రేటర్ దెన్ ఒకటి అడిగారు. సో డిస్టెన్స్ 1 ఏదైతే ఉందో డిస్టెన్స్ 1 అనేది ఓకేనా గ్రేటర్ దెన్ డిస్టెన్స్ 2. సో ఇప్పుడు మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అవి రెండు ఈక్వల్. ఇది గ్రేటర్ దెన్ అడిగితే మనకి అవుట్పుట్లో ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో డిటర్మైన్ ఇఫ్ ప్రైస్ 1 ఈజ్ లెస్ దెన్ ప్రైస్ 2. సో ఇక్కడ చూడండి 35.50 30.00. సో ఇది కూడా మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ప్రైస్ 1 అనేది ప్రైస్ 2 కంటే పెద్దది. ఇక్కడ మనకి చెక్ చేయమన్నారు. సో ఏదైతే ప్రైస్ 1 ఉందో సో అది 35.50 అండి. అండ్ ఏదైతే ప్రైస్ 2 ఉందో ఓకేనా, ప్రైస్ 2 ఉందో అది 35.00 అండి. సో ఇక్కడ ఏం చెక్ చేయమన్నారు మనకి, ప్రైస్ 1 ఈజ్ లెస్ దెన్ ప్రైస్ 2 అన్నారు. సో ఏదైతే ప్రైస్ 1 ఉందో అదే లెస్ దెన్ ప్రైస్ 2 అన్నారు. సో ఒకసారి రన్ చేస్తే మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మనకి ఇది ప్రైస్ 1 అనేది ప్రైస్ 2 కంటే ఎక్కువగా ఉంది. ఒకసారి గ్రేటర్ దెన్ ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో చూడండి ఇక్కడ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో, ఒకసారి కండిషన్ రైట్ అవుతుందో అప్పుడు మనకి ట్రూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుందండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వెరిఫై ఇఫ్ temp1 ఈజ్ ఈక్వల్ టు temp2. ఇక్కడ చూడండి 30.66 ఉంది, ఇక్కడ 36.66 ఉంది, ఇక్కడ 36.66 ఉంది. ఒకసారి ఈజ్ ఈక్వల్ టు చెక్ చేద్దాం, ఈక్వల్ టు చెక్ చేద్దాం. సో ఏదైతే టెంప్ ఉందో temp1 సో మనకి 36.66 ఉందండి temp1 అనేది. సో temp2 అనేది సేమ్ మళ్ళీ 36.66 ఉందండి. సో ఈక్వాలిటీ చెక్ చేసినప్పుడు మనకి ఓకేనా, ఏదైతే temp1 ఈక్వాలిటీ చెక్ చేసినప్పుడు ఎట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చినా కూడా మనకి ఏం తేడా ఉండదండి. సో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో రెండు 36.6 కాబట్టి మనకి అవుట్పుట్లో ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇఫ్ స్పీడ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు స్పీడ్ 2. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు చెక్ చేయమన్నారు, కానీ మనకి ఇక్కడ రెండు ఈక్వల్ కాబట్టి మనకి అవుట్పుట్లో ఓకేనా, మనకి ఇక్కడ అవుట్పుట్లో రెండు సేమ్ కాబట్టి మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఒకసారి అది కూడా రన్ చేసి చూద్దాం. స్పీడ్ 1 అనేది నాట్ ఈక్వల్ టు ఏదైతే స్పీడ్ 2 అన్నారు, బట్ ఇక్కడ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో నాట్ ఈక్వల్ టు అన్న చెక్ చేయమన్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 11 డిటర్మైన్ ఇఫ్ వెయిట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిక్వైర్డ్ వెయిట్. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 65 అనేది 70 కంటే పెద్దది ఆర్ సమానం అన్నారు, బట్ ఇక్కడ చిన్నదిగా ఉంది. సో మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో వెయిట్ రిక్వైర్డ్ వెయిట్. సో వెయిట్ అనేది మనకి 65 ఇచ్చారండి. ఏదైతే రిక్వైర్డ్ వెయిట్ ఉందో
రిక్వైర్డ్ వెయిట్ అనేది మనకి 70 ఇచ్చారనుకోండి. సో ఏదైతే వెయిట్ ఉందో అది మనకి వెయిట్ అనేది మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెక్ చేయమన్నారు. సో రిక్వైర్డ్ వెయిట్ ఏదైతే ఉందో అది. సో మనకి ఇది ఈక్వల్ గానీ, పెద్దది గానీ కాదు కాబట్టి మనకి ప్రింట్‌లో ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ 11 క్వెషన్. 11థ్ అయిపోయింది కదా! సో నెక్స్ట్ సో 12థ్, 13థ్, 14థ్ మీరే ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో మీకు అర్థమైతే మీరే ఏదైతే కామెంట్ సెక్షన్ ఉందో సో దాంట్లో ఆ కోడ్‌ని ప్రొవైడ్ చేయండి అండ్ ఫీడ్‌బ్యాక్. సో ఎవరైతే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు టెక్ థాట్స్ తెలుగు టీటీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్‌లో పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ థీస్ వీడియోస్. థాంక్ యూ.